తిరుమంగళం అనే క్షేత్రం ఉంది. ఇది చిదంబర సమీపంలో ఉంటుంది. అక్కడ అమ్మవారు సర్వమంగళ అనే నామంతో ఉంటుంది కనుక దానికి తిరుమంగళం అని పేరు వచ్చింది. ఇది విశేషమైన కథ అండి. అక్కడ గోనాథుడు అని ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయనకి ఆనాయ్ అని పేరు తమిళ భాషలో, కానీ సంస్కృతంలో ఉపమన్యులు వారు చెప్పిన ప్రకారంగా గోనాథుడు ఆయన పేరు. ఆయన పని ఏమిటంటే పశుగణాలని పోషిస్తూ జీవించేవాడు. ఆయన అంటే గోవుల్ని తోలుకుంటూ ఉండేటువంటి వాడు. ఇప్పుడు ఈ వృత్తి వాడు వచ్చాడు. గోవుల్ని తోలుకునేటువంటి గోపకుడు, కానీ మహాశివభక్తుడు, నిరంతరం శివుడి మీద ప్రీతి. అతడు ఏం చేసేవాడంటే ఒక పిల్లంగ్రోవి తయారు చేసుకుని దానికి రంధ్రాలు పొడిచి శివుడు నాదరూపుడిని ఎక్కడో విని నాదము ద్వారా ఆయన సంతోషపరచాలి అంటూ తృప్తిగా వాటి మీద శివుడిని ఉద్దేశించి గానం చేసేవాడు. ఆ ధ్వని వింటూ ఉంటే శివగీతమో విష్ణుగీతమో అని తెలియదు, కానీ వాయించే ఆయనకు తెలుసు. శివ సంబంధంగా ఆయన భావన చేస్తూ తాను విన్నటువంటి శివగీతాలని దాని మీద ఆలాపన చేసేవాడు. అలాంటి ఆయన ఈ అరణ్యాల్లోకి వెళుతూ ఆవుల్ని తోలుతూ ఉంటే ఒకచోట ఒక మహర్షి తపస్సు చేస్తూ కనబడుతున్నాడు. సౌభాగ్యవశాత్తు అతను భృగువంశానికి చెందిన ఒక మహర్షి అక్కడున్నాడు. ఇది ఇతడి భాగ్యం అండి. అలాంటి మహాత్ములు తారసపడ్డాం. ఆయన చూడగా నేను కనిపించింది, పాదాలపై నమస్కారం చేసి నాకు పరమేశ్వరుడు అంటే ప్రీతి ఉన్నది, ఆయన అనుగ్రహం పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి. ఎందుకంటే పెద్దలు మాట ప్రకారంగా స్వామిని ఆరాధించాలి, అదే గురువుని ఆశ్రయించాలి అని విన్నాను. నాకెవరూ గురువు లేరు, మీరు అనుగ్రహించిన యోగ్యుణ్ణైతే మార్గం చెప్పండి అంటే అతని యొక్క భక్తికి అతను కరిగిపోయి శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారండి ఆయనకి, ఆ గోపకుడికి. దానితో అతడు కూర్చొని ఆ పంచాక్షరి జపం చేయడం మొదలుపెట్టాడు. ప్రేమగా శ్రద్ధగా చెయ్యగా తాను గమనించింది ఏంటంటే అన్ని విద్యలకి అన్ని నాదములకు ఆధారం పరమేశ్వరుడే. అర్థమైంది ఆయనకి. భక్తి జ్ఞానాన్ని ఇస్తుందంటే ఇది అర్థం. పుస్తకాలు చదివినా రాదు, పుస్తకాల దగ్గర కూడా పండితుడు అక్షర సహా బోధించినా రాదు, వచ్చినా వంట పట్టదు. భక్తి అన్నీ ఇస్తుందండి. ఇక్కడ భక్తి వల్ల ఇతనికి అర్థమైంది. నిరంతర పంచాక్షరి జపం వల్ల ఇతనికి జ్ఞానం కలుగుతుంది. ఈ పంచాక్షరులకు నాదం ఉంది. ఇది కేవలం 5 అక్షరాల గుంపు కాదు, ఇందులో ఏవో రహస్య విద్య, ఇది సర్వ విద్యలకి మూల విద్య ఇది అని అర్థమయ్యి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకమైన స్వరం ఆయన గోచరి